మేలిమి బంగారాన్ని కూడా మలినం చేస్తున్నారు కంత్రిగాళ్ళు. హాల్ మార్క్ ఉందనే నమ్మకం కూడా లేకుండా చేస్తున్నారు. క్వాలిటీ లేని బంగారానికి కూడా ప్యూరిటీ ముద్ర వేసి మోసం చేస్తున్నారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, ఇప్పుడు కాకినాడలో కూడా అదే మోసం. పసిడి రేటు పరుగులు పెడుతున్న వేళ మరి దాని స్వచ్ఛతను కనిపెట్టేది ఎలా? మొన్న గుంటూరు, ఇప్పుడు విజయవాడ. కొనే బంగారం స్వచ్ఛమైందేనా అని అనుమానించాల్సిన పరిస్థితి తెస్తున్నారు కొందరు మోసగాళ్లు. నాణ్యత నిర్ధారించుకుని అధికారికంగా వేయాల్సిన హాల్ మార్క్ ముద్రను కూడా హైజాక్ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. విజయవాడ వన్ టౌన్ లో లేజర్ మిషన్ తో ఫేక్ హాల్ మార్క్ వేస్తున్న ఓ షాపు బండారాన్ని BIS అధికారులు బయటపెట్టారు. విజయవాడ వన్ టౌన్ లోని జ్యువెలరీ షాపుల్లో BIS అధికారుల తనిఖీల్లో బయటపడింది ఫేక్ హాల్ మార్క్ మోసం. ఆభరణాలపై డూప్లికేట్ హాల్ మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా లేజర్ మిషన్ ఏర్పాటు చేసి నగలపై హాల్ మార్కింగ్ వేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొత్తవి వీళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. మేము మళ్ళీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూనే ఉన్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మటుకు మేము వెంటనే స్పందిస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అండ్ వాళ్ళ దగ్గర ఆ రోజు ఏదైతే బంగారం దొరికిందో అదంతా సీజ్ చేసి కోర్టులో కేసు వేస్తాం. బంగారం నాణ్యతని చెక్ చేయకుండానే 22 క్యారెట్ బంగారం అని హాల్ మార్క్ వేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన BIS అధికారులు హాల్ మార్కింగ్ మిషన్లను, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యతపై వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు BIS డైరెక్టర్ ప్రేమ్ సజిని. కొత్త పద్ధతుల్లో కొందరు వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నారంటున్నారు. HUID అన్నది యునీక్ నెంబర్, అది అందరూ వేయలేరు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే BIS లోగో 22 క్యారెట్లు 916 బంగారం అని వేసి అమ్మేస్తున్నారు. HUID నెంబర్తో జరగట్లేదు. ఈ HUID నెంబర్ అన్నది యునీక్ సాఫ్ట్వేర్లోంచి ప్రతి ఆర్టికల్కి అప్పుడే జనరేట్ అవుతుంది సిస్టంలో, అది రిపీట్ చేయడం అవ్వదు. మాకు ఒక యాప్ ఉంది, BIS కేర్ యాప్ అని. అది కస్టమర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంది, ఏ జ్యువెలర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ అసైయింగ్ సెంటర్ టెస్ట్ చేశారు, వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఎంత ప్యూరిటీ వచ్చింది, ఈ అన్ని డీటెయిల్స్ BIS కేర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి ఆర్నమెంట్ ఆర్టికల్ కి సెపరేట్ నెంబర్ ఉంటుందని, సాఫ్ట్వేర్ ద్వారా ఈ నెంబర్ జనరేట్ అవుతుందన్నారు BIS అధికారులు. లైసెన్స్ లేని వ్యాపారుల దగ్గర బంగారం కొని మోసపోవద్దని సూచిస్తున్నారు. బంగారం ప్యూరిటీని అన్ని విధాలా చెక్ చేసుకున్నాకే తాము హాల్ మార్క్ ఇస్తామంటున్నారు సర్టిఫైడ్ వ్యాపారులు. ఫేక్ హాల్ మార్కింగ్ ఐడీలు కానీ BIS పేరుతోటి సింబల్స్ కానీ వేసేసి ఇచ్చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది? ఇంత పెద్ద మొత్తంలో మోసం జరుగుతుంది. అసలు ప్యూరిటీకి సంబంధించి మనం సర్టిఫై చేయగలమా? అంటే కల్తీ బంగారమా, ఒరిజినల్ బంగారం అని తెలుస్తుందా అట్లా? కానీ HUID లేకుండా కనుక ఆర్నమెంట్ ఉందంటే ఖచ్చితంగా అది కల్తీనండి. ఆ ఒక 22 క్యారెట్ అనేది 916.6% అండి ప్యూరిటీ. దానికి పైనే ఉండాలి కానీ దానికి లోపల ఉండకూడదండి. లోపల దానికంటే ప్యూరిటీలో తక్కువ ఉన్న వస్తువులకి BIS వారి నుంచి కోడ్స్ రావు, అది హాల్ మార్కింగ్ పడదండి. మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. గోల్డ్కి సంబంధించి 92.5% మనకి ఇక్కడ చూపిస్తుంది. అసలే బంగారం ధర ఆకాశానంటుతోంది. హాల్ మార్కును కూడా ఫేక్ స్టాంపుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గుంటూరు జిల్లాలో ఈ మధ్య బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లోనూ ఇలాంటి దందాన్ని బయటపడింది. దీని గురించి చర్చ జరుగుతోండగానే బెజవాడలో మరో బండారం బయటకొచ్చింది. అందుకే కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని, సర్టిఫైడ్ ఏజెన్సీలు నిర్ధారించే హాల్ మార్క్ ని ప్రమాణంగా తీసుకోవాలి అంటున్నారు BIS అధికారులు.